సుఖినో భవంతు. 2018 సెప్టెంబర్ 24 అరుణనిధి వేదాంతి మహర్షి గారు యూట్యూబ్లో ఇచ్చిన ఒక ఇంగ్లీష్ స్పీచ్ సీక్రెట్స్ ఆఫ్ థాట్స్. అది పార్ట్ 1 పార్ట్ 2గా భావానువాదం చేశాము. పార్ట్ 1 అన్నది డిస్కస్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మనం పార్ట్ 2లోకి ప్రవేశిస్తున్నాం. మీరు మెడిటేషన్కి కూర్చున్నప్పుడు చాలా ఆలోచనలు వస్తాయి, మీకు విసుగ్గా ఉంటుంది. నేను ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసుకోవాలనుకుంటే ఆలోచనలు ఎందుకు వచ్చి నన్ను ఇలా విసిగిస్తున్నాయి అని అనిపిస్తుంది. మీకు నిజమైన మెకానిజం తెలియక అలా విసుగ్గా ఉంటారు. దీని వెనక ఉన్న ఫిలాసఫీ, సైన్సు మీకు తెలియకయే వస్తున్న ఆలోచనలు అవాంతరాలు అనుకుంటున్నారు. మెడిటేషన్ చేసేటప్పుడు థాట్స్ రావద్దు, ఆపాలని అనుకుంటారు, కానీ అది జరగదు. వచ్చేవన్నీ మీ థాట్ యొక్క రిఫ్లెక్షన్సే. ఇది ఎండెక్స్ ప్రాసెస్, అంతులేని ప్రక్రియ అన్నమాట. ఆలోచనలు ఆపే క్రియ ఏమీ లేదు ఎక్కడ. రానియండి ఆలోచనలు, అవి వస్తాయి పోతాయి. ఆల్ ది థాట్స్ ఆర్ అంటే మన ఆలోచనలన్నీ కూడా, వచ్చే ఆలోచనలన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యి ముద్రలల్లే ఉండి మన స్వభావంలో ఒక నిధిలాగా దాచబడి ఉంటాయి. ఒక మరణించిన వ్యక్తికి మాత్రమే ఆలోచనలు ఉండవు అని తెలియజేశారు. ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ మైండ్. మీ మనసు లేదా మీ మైండ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ముందుగా మీ శరీరాన్ని గురించి కూడా తెలుసుకోవాలి. మైండ్, మనసు, శరీరము అర్థమయ్యాకనే ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, ధ్యానం చేసేటప్పుడు వాటిని ఎలా ఆపాలి అని అర్థం చేసుకోగలుగుతారు. శరీరాన్ని గురించి తెలుసుకోవడం ఏమిటంటే, శరీరం అంతా కణాల సముదాయము. కణాలన్నీ మాలిక్యూల్స్ యొక్క సముదాయము. మాలిక్యూల్స్ యాటమ్స్ అంటే అణువుల యొక్క సముదాయము. అణువులన్నీ శక్తి కణాల సముదాయము. ఈ రకంగా మీ శరీరం నందలి అన్ని భాగాలు కూడా శక్తి కణాలతో నిండి ఉంటాయి. శరీరం అందలి శక్తి కణాలే లైఫ్ ఫోర్సు. శక్తి కణాలు బ్రహ్మం యొక్క తన్మార్పు. కాబట్టి భగవంతుడే శక్తి కణాల రూపంలో మానవుడి యందు ఉన్నాడు. సైంటిఫిక్గా శరీర నిర్మాణము ఇప్పుడు గమనిద్దాము. 2 లేదా 3 అణువుల కలయిక హైడ్రోజన్ అవుతుంది. ఆక్సిజన్ 16 అణువుల సముదాయం అవుతుంది. ఆక్సిజన్ 16, హైడ్రోజన్ 2 కలిసి వాటర్ అవుతుంది. వాటర్ మధ్యలో ఉన్న గ్యాప్ కరిగి అప్పుడు అది ఘన పదార్థంగా తయారవుతుందని చెప్తున్నారు. కావున నీరు అన్నది 2 అంటే 16 × 2 అణువుల కలయిక. ఈ ఎయిర్, వాటరు, హైడ్రోజన్ వివిధ అణువులుగా, వివిధ అణువుల యొక్క కలయికగా, ఎలిమెంట్స్గా శరీర నిర్మాణం జరిగింది. శరీరంలోని అన్ని ప్రాణశక్తి కణాలు గుండ్రంగా ప్రదర్శనలు చేస్తూ ఉంటాయి. నిమిషానికి ఎన్ని రౌండ్స్ అన్నది మనం ఆలోచనకు అందదు. ఊహాత్మకంగా 2 మిలియన్స్ టైం అని నేను అంటున్నాను. ఉదాహరణకి ఒక చక్రం తీసుకొని రొటేట్ చేద్దాము. చక్రం యొక్క అంచుల భాగాన ఉన్న వేగము కేంద్రము వైపుగా ఉండదు. పెరిఫెరల్లో అంటే అంచుల వైపుగా తిరుగుతున్న వేగము క్రమంగా తగ్గుతూ సెంటర్కి వచ్చి కేంద్రంలో చేరగానే అక్కడ చలనమే లేని ఒక స్థితి ఏర్పడుతుంది. కేంద్రం నందు అసలు చలనమే ఉండదు. శక్తి కణాల్లో కూడా ఇదే రకంగా అంచుల వైపుగా చలనం ఉండి కేంద్రం వైపుగా చలనం లేని స్థితి ఉంటుంది. శక్తి కణాల్లోని ఈ స్థితిని బిందువు రూపంలో ఉన్నటువంటి భగవత్ స్థితిగా, బ్రహ్మముగా చెప్తారు. మానవ శరీరంలో ఇది చాలా ముఖ్యమైన భాగము. విశ్వములో ఇది ఒక అద్భుతమైన చర్య. ఉదాహరణతో మళ్ళీ చెప్తాను. ఇది ఒక పార్టికల్ అనుకోండి.
ఇది గుండ్రంగా తిరుగుతోంది. ఈ రొటేషన్లో ఇది రేడియేషన్స్ అనగా వ్యాపనాలని వ్యాపింపజేస్తుంది. ఇది చలనశక్తిగా గుర్తించాలి. కేంద్రంలో నిశ్చల స్థితిగా బ్రహ్మము ఉంది. దీనికి ఆకర్షణ ఉంది. బ్రహ్మం నుంచే ఈ ఆకర్షణ వచ్చింది. ఆ బిందువు బ్రహ్మమే, మినీ గాడ్ అన్నమాట. అనగా చిన్నదిగా ఉన్న బ్రహ్మము అని చెప్పడము. శక్తి కణానికి అంచుల వైపుగా చలనము వచ్చింది. అది శక్తిగా గుర్తించాలి. కేంద్రంలో చలనం లేదు. ఆ బిందు రూపాన్ని బ్రహ్మముగా గుర్తించాలి. బ్రహ్మానికి ఆకర్షణ శక్తి ఉంది, అది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు అలల యొక్క స్వభావం చెప్తున్నారు. విశ్వమంతా ప్రవహిస్తూ ఒకదానితో ఒకటి ఢీకొంటూ ఉంటాయి. అలలు ఢీకొనుట జరిగాక పెనిట్రేషన్ అంటే లోపలికి చొచ్చుకుపోవడం జరుగుతుంది. పెనిట్రేషన్ సెంటర్ పార్ట్ ఆఫ్ ద పార్టికల్ అంటే బ్రహ్మము అనే నిశ్చల స్థితికి చేరుతుంది. చలన భాగాన్ని శక్తి అంటారు. పార్టికల్లో నిశ్చల స్థితిని బ్రహ్మము అని అంటున్నాము. దీని యొక్క పొటెన్సీ అంటే ఈ బిందు రూపంలో ఉన్న భగవస్థితి యొక్క పొటెన్సీ అది చాలా గొప్ప శక్తిగా గుర్తించాలి. ఇక్కడ చలిస్తున్న అలలు అవి ఏమేమి రిసీవ్ చేసుకుంటాయో తిరిగి వాటిని విసర్జిస్తూ ఉంటాయి. గ్రహిస్తున్నవి అంటే రిసీవుడు, విసర్జిస్తున్నవి అంటే ఎలిమినేషన్, రెండు బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. రిసీవ్ చేసుకున్నవన్నీ కూడా పార్టికల్ లక్షణాలుగా ఉంటాయి. ఆ విధంగా సెంట్రల్ పాయింట్ ప్రతిదాన్ని కూడా రిసీవ్ చేసుకుని ముద్రలుగా ప్రాణశక్తిలో ఉంచుతుంది. తిరిగి రిసీవ్ చేసుకున్నవన్నీ కూడా శక్తి పార్టు వ్యాపింపజేస్తూ ఉంటుంది, అంటే ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. సెంటర్ పార్టు ఆకర్షిస్తూ ఉంటుంది, చలన పార్టు విసర్జిస్తూ ఉంటుంది. ఆ లక్షణాలన్నీ మీరు మీ కళ్ళతో, చెవులతో, ఇంద్రియాలతో ఏమి చూస్తారో అన్నీ కూడా ధ్యాన సమయంలో కేంద్రంలో ఉన్నటువంటి భగవస్థితి, బిందురూప భగవస్థితి ఆకర్షిస్తూ ఉంటుంది. ఆకర్షించినవన్నీ కూడా ప్రాణశక్తిలో అంటే మీ జీవధాతు కేంద్రంలో ముద్రితమవుతూ ఉంటాయి. ఈ ముద్రితమైనవన్నీ కూడా డైనమిక్ శక్తి అంటే చలన శక్తి ఎలిమినేట్ చేయడము అంటే విసర్జిస్తూ ఉంటుంది. ఈ రకంగా మీరు మెడిటేషన్లో కూర్చోగానే మీ చుట్టూ జరుగుతున్న అన్నీ కూడా శక్తి కణము కేంద్రంలో ఉన్న బిందు రూప బ్రహ్మంచే ఆకర్షించబడి శక్తి కణం చేత విసర్జించబడుతున్న అలల ద్వారా రిఫ్లెక్ట్ అయ్యి మీ మైండ్లోకి వస్తాయి. ఇంప్రింట్ అయి ఉన్నటువంటి ఇంద్రియానుభూతులు కూడా రిఫ్లెక్ట్ అయ్యి వేవ్ ద్వారా మీ మైండ్లోకి వస్తాయి. ధ్యాన సమయంలో మీకు వచ్చే ఆలోచనలు, అడ్డంకులు అన్నీ కూడా ఈ స్వభావాలే, ఈ క్వాలిటీసే, మీ థాట్ ఫోర్స్లే. ఇవే ధ్యానానికి వచ్చే ఆటంకాలు. మీకు ఇప్పుడు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీరు ఆచరించే పనులు, క్రియలు, మీ ఆలోచనలు, మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలు, వాటి ఫలితాలు, అవి నెగటివ్ అయినా పాజిటివ్ అయినా బిందురూప భగస్థితి చే మీ శరీరంలో ఉన్న శక్తి కణాల కేంద్రంలో ఉన్న బిందురూప భగస్థితి చే ఆకర్షించబడి ముద్రితమైనవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యి ధ్యాన సమయంలో శక్తి అనబడే అలల చేత ఎలిమినేట్ అయి వస్తూ ఉంటాయి. ఎలిమినేట్ అయినవన్నీ కూడా మీ ఇంద్రియానుభూతులుగా ఉండి అవన్నీ కూడా ఒక లక్షణాలుగా, ఒక క్యారెక్టర్స్గా మీలో నిక్షిప్తంగా ఉంటాయి. మీరు ఇంద్రియాలు, కన్ను, చెవి, ముక్కు, నాలుక, శరీరంతో చేసే పనులు మీ సొంత పనుల్లో మునిగి ఉన్నప్పుడు ఈ రిఫ్లెక్ట్ అయ్యి వస్తున్నటువంటి ఆలోచనల్ని మీరు పట్టించుకోరు. ఆలోచనలు వస్తూనే ఉంటాయి, అవి గమనించరు. కానీ ధ్యానంలో ఉన్నప్పుడు లేదా ఖాళీగా ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఏ పని లేకుండా ఉన్నప్పుడు కూర్చుంటే అప్పుడు ఈ థాట్ ఫోర్స్ రిఫ్లెక్షన్ మోర్ ఇంటెన్సిటీ అయ్యి చాలా ఉధృతంగా అయి
అనేక రకాల పాత ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవే మీ ధ్యానంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయని అని మీరు అనుకుంటారు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఎటువంటి క్వాలిటీ మీలో ఉందో. బిందురూప భగవంతుడు తన ఆకర్షణతో మీ పనులు, వాటి ఫలితాలు, మీ చుట్టూ ఉన్నవి ఆకర్షిస్తున్నాడని, అవే మీకు తిరిగి చలనరూప డైనమిక్ ఫోర్సు అనగా ప్రదక్షిణల్లో గురవుతున్న మీ ప్రాణశక్తి కణాల అలర్ట్ ద్వారా రిఫ్లెక్ట్ అయ్యి వచ్చి మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తున్నాయి అని గ్రహిస్తున్నారు. మెడిటేషన్ టైంలో వచ్చే ఆలోచనలన్నీ ఇవే. మీరు వేరే పనులతో బిజీగా ఉన్నప్పుడు ఆ ఫోర్స్ థాట్స్ మిమ్మల్ని అంత బాధించవు. ధ్యానంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటారు కదా, అప్పుడే మీ కర్మల తాలూకు ముద్రలు ఆలోచన తరంగాల వల్లే మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మిమ్మల్ని చేరుతాయి. అవే మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఆటంకాలుగా ఉన్నాయి. వీటిని ఎలా తొలగించాలో నేను మీకు వివరంగా చెప్తాను. మీరు దీనికోసం కంగారు పడకండి, ఆలోచనలు రానివ్వండి, వదిలేయండి. అవే వస్తాయి, అవే పోతాయి. ఇది చాలా సహజంగా జరిగే ప్రాసెస్. మీ ఓన్ క్యారెక్టరే ఇది, మీ సొంత విలువలే అవి. వాటిని ఎలా అవాయిడ్ చేయాలి అంటే వాటిలో మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. మీరు ఎవరినైనా ఎదిరించినా, బాధించినా, నొప్పించినా, మోసగించినా మీ ఆత్మలో అన్నీ ప్రింట్ అవుతాయి, అవే లేచి వస్తున్నాయి. నెగటివ్ థాట్స్ అవి. మెడిటేషన్ ఆ డిస్టర్బెన్స్లతోనే పూర్తి చేసేయండి. కుదరలేదని బాధపడకండి. ఎంత జరిగితే అంతే చాలు. కానీ ఆఫ్టర్ మెడిటేషన్ అంటే ధ్యానానంతరము మీలో వచ్చే నెగటివ్ థాట్స్ని ఒకటొకటిగా ఎన్నుకుని ఆత్మపరిశీలన చేయాలి. ఆత్మపరిశీలన అంటే ఇంట్రాస్పెక్షన్. ఎట్లా చేయాలంటే నెగటివ్ థాట్ని మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చుని, ఈ నెగటివ్ థాట్ నాకు వచ్చింది ధ్యానంలో, ఇది నాకు అవసరమా, నేను ఒక వ్యక్తిని నొప్పించానా లేదా బాధ పెట్టానా, అది తప్ప, ఇది పాప ముద్ర ఇస్తుంది, నాకెందుకు ఈ ముద్ర, దీన్ని అనగా ఈ ఇంప్రింట్ని, ఈ ముద్రని తొలగించగలనా, తొలగిస్తాను, ప్రశాంతత నాకు లభిస్తుంది. ఈ థాట్ అంటే ఈ ఆలోచన నాకు వద్దు, ఈసారి తలెత్తే దీన్ని నిర్మూలిస్తాను అని స్వయం సలహాలు ఇచ్చుకుంటే ఆ థాట్స్ ఇంకా రావు. ఈ రకంగా చెడు ఇన్ఫ్లుయెన్స్ అన్నీ తొలగించుకోవాలి. ఈసారి మీరు మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఆ చెడు కర్మ తాలూకు థాట్ రాదు. ఒకవేళ వచ్చినా చాలా లెస్ ఇంటెన్సిటీతో ఉండి అదే తొలగిపోతుంది. ఈ రకంగా మీకు వస్తున్న చెడు ఆలోచనలన్నీ క్రమంగా ఆత్మ పరిశీలన, స్వయం సలహాలతో తొలగించవచ్చు. తర్వాత లెవెల్లో మీ మంచి ఆలోచనలు కూడా తీసేయగలరు. ఈ మంచి కర్మ ఫలితాలు మాత్రం నాకు ఎందుకు, ఇది ఇంట్రాస్పెక్షన్ అన్నమాట. ఇవి నాకు అవసరమా, ఏదో చేశాను ఎదుటివారి మీద కోరి, అది అయిపోయింది, దీని తాలూకు ముద్ర నాలో ఉండబట్టి ఇవే నాకు ధ్యానానికి ఆటంకంగా తలెత్తి వస్తున్నాయి, నేను వీటిని తొలగిస్తాను అనే స్వయం సలహాతో వాటిని తొలగించవచ్చు. ధ్యానం చేసుకోగలను, ఇదే నాకు చాలా మంచిది, ప్రశాంతంగా దైవోన్ముఖంగా పయనించగలుగుతాను. ఈ ఇంట్రాస్పెక్షను, ఎనలైజేషను ఆఫ్టర్ మెడిటేషను చేస్తే చాలా మంచిది. అతి త్వరలోనే మీరు బ్రహ్మజ్ఞానాన్ని పొందుకోగల అవకాశం ఏర్పడుతుంది. మంచి చెడు కర్మల తాలూకు ముద్రలు తొలగగానే ధ్యానానికి ఆటంకాలు ఉండవు. ప్రశాంతతతో అన్ని ధ్యానాలు చాలా చక్కగా చేసుకోగలరు. ఇంకో రకంగా ఏం చేయాలంటే మీ చెడు కర్మలని మంచి కర్మలతో రీప్లేస్ చేయొచ్చు. ఉదాహరణకి ఒక మట్టి పాత్ర పగిలింది, ఆ మట్టిని కడిగి నానబెట్టి కరిగించి మరొక మంచి పాత్ర చేయొచ్చు కదా. బంగారాన్ని కరిగి మరొక రకమైన ఆభరణాన్ని చేస్తున్నారు, ఐరన్ని కరిగి ఇంకొక రకమైన వస్తువులు చేస్తున్నారు. అదే రకంగా మీ చెడు కర్మల్ని నెమ్మదిగా తొలగించి మంచి కర్మలతో నింపేయండి. మీరు క్యారెక్టర్ని మీ ఇష్టానుసారం మోల్డ్ చేసుకోగలుగుతారు.
ఇప్పుడు మీ ఇష్టానుసారంగా మీకు ఏ కర్మ తాలూకు థాట్ కావాలంటే అవే వస్తాయి. అన్నీ మంచి కర్మల ఫలితాలే. ఇవే ఆలోచనలు మీకు శాంతినిస్తాయి. క్రమంగా మీ ఇంట్రాస్పెక్షన్లో అన్నీ తొలుగుతాయి. అయితే చాలా టైం పడుతుంది. ఇది త్వరగా వచ్చే కాదు. పూర్వకాలంలో ఋషులు సంవత్సరాలు యుగాలు తపస్సు చేశారంటే ఇలాగ వాళ్ళల్లో ఉన్న ఇంట్రాస్పెక్షన్ ద్వారా చెడుని తొలగించి మంచిని రీప్లేస్ చేసుకుంటూ పవిత్రులయ్యారు. మంచి ముద్రలు అన్నీ ఇటువంటి ఇంట్రాస్పెక్షన్ మెడిటేషన్ తర్వాత చేస్తే అన్నీ తొలగి ఆత్మజ్ఞానం లభిస్తుంది. మొదటిగా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వాటితో కలిసే తపస్సు చేయాలి. కుదిరినా కుదరకపోయినా ధ్యానం కొనసాగిస్తూనే ఉంటారు. ఆఫ్టర్ మెడిటేషన్ ఇంట్రాస్పెక్షన్ వలన రాకూడనివి వచ్చేవి అన్నీ తొలగిపోతాయి. సాధన చేసి చూడండి. ఇంట్రాస్పెక్షన్ వల్ల మీకేది కావాలో ఆ ప్రపంచాన్ని సృష్టించుకోగలరు. మీ క్యారెక్టర్ని మోల్డ్ చేసుకోగలరు. మెడిటేషన్ కోసం మీరే మీ కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోవసరం లేదు. మీరు సంపాదించిన ఈ గొప్ప శక్తి మీకు ఒక నిధి, ఒక ట్రెజర్. అన్నీ మీ కర్మఫలాలే. ఈ ప్రాసెస్ చేసుకోవడానికి మీకే మాస్టర్ కావాలి. పరాయి వాళ్ళు వచ్చి ఎవరు ఏం చేయలేరు. ప్రశాంతమైన స్థితి వస్తుంది, శాంతి లభిస్తుంది, షార్ప్నెస్ వస్తుంది, స్ట్రెంగ్త్ వస్తుంది, అన్నీ లభిస్తాయి. ఇప్పుడు మీరు మెడిటేషన్ మీ ఇంద్రియాలని అదుపులో ఉంచి చేయగలుగుతారు. ఇంద్రియాల పని ఉంటేనే కదా శక్తి ఖర్చు అవుతుంది. అంటే బయోమెడిటం ఖర్చు అయ్యేది మీ ఇంద్రియాల పని వల్ల. ఇక్కడ ఇంద్రియాలను ఆపి మెడిటేషన్ చేస్తున్నారు కాబట్టి ఖర్చు తగ్గుతుంది. జీవకాంత శక్తి యొక్క ఖర్చు తగ్గుతుంది. కొంత సేవ్ కూడా అవుతుంది. ధ్యాన సమయంలో ప్రాణవాయువు ఖర్చు తక్కువగా ఉంటుంది. అంటే శ్వాస వేగం తగ్గుతుంది అన్నమాట. ఆయుర్దాయం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. అవేర్నెస్ అనగా ఎరుక పెరుగుతుంది. అవేర్నెస్ పెరుగుట వలన ఉద్రేక స్వభావాలన్నీ కూడా ఆగిపోతాయి. అంటే అరిషడ్ వర్గాలను జయించగలుగుతారు. ఉద్రేక స్వభావాలు అంటే అరిషడ్ వర్గాలు. మీరు చేస్తున్న పనుల్లోని నిజాయితీని మీరే గుర్తించగలుగుతారు. మీ యాక్షన్స్ని మోరలైజ్ చేసుకోగలుగుతారు. అంటే ఇంట్రాస్పెక్షన్ చేయగల శక్తి వస్తుంది. ఎప్పుడైతే ఆత్మపరిశీలన చేసుకోగలరో మీ కోరికలని, కోపాన్ని అరికట్టగలరు. క్యారెక్టర్ బిల్డింగ్ అంటే శిల నిర్మాణం అయిపోతుంది. ఇక్కడ బాడీలో ఫియర్నెస్ అంటే భయం తగ్గుతుంది. టైం మేనేజ్మెంట్ కూడా వస్తుంది. అంటే మెడిటేషన్ ఎప్పుడు చేయాలి, ఎంతసేపు చేయాలి అని విచక్షణ రావడం, అదే క్రమశిక్షణ లభించడం. ఇప్పుడు మూలాధార చక్రం మీద మనసు పెట్టి ధ్యానం ప్రారంభించగానే 5 ఇంద్రియాల పని ఆగిపోతుంది. ఇంద్రియాల పని ఆగగానే మీ మనసుని లైఫ్ ఫోర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయగలరు. తూరియా స్టేట్కి చేరుకోగలుగుతారు. పాపముద్రలు కరిగి తొలగి పవిత్రత పొందుతారు. తూర్యాతీత ధ్యానం చేయగలరు. వన్ విత్ గాడ్ అవ్వగలరు. అన్ని ముద్రలు కరిగిపోతాయి, తుడిచిపెట్టుకుపోతాయి, గుడ్ ఇంప్రింట్స్ వస్తాయి. అవే మిగులుతాయి, తర్వాత అవి కూడా పోతాయి. ఈ స్టేజ్లో ఆత్మజ్ఞానం అంది వన్ విత్ ఆల్మైటీ అవ్వగలరు. అంటే బ్రహ్మంతో కలిసిపోయే అవకాశం ఏర్పడుతుంది. మీ జీవితకాలంలో మీ యాక్టివిటీస్ అన్నీ సక్సెస్ఫుల్గా ఆచరించగలుగుతారు. బాడీ, సోల్, మైండ్కి సామరస్యం లభిస్తుంది. ఈ రకంగా మెడిటేషన్ యొక్క విలువని అంటే వాల్యూని గ్రహించగలరు. ఇది చాలా గొప్ప అచీవ్మెంట్ మీ లైఫ్లో. అసలు దీక్షలు తీసుకోవడమే ఒక అచీవ్మెంట్. జీవితంలో వాటిని ఆచరించాలి. ధ్యానాలు చేస్తూ ఆచరణలోకి రావాలి. అప్పుడే పైన చెప్పిన లాభాలన్నీ అందుకోగలుగుతారు. ఈ మాటలతో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న ధ్యానం చేసి ముగిద్దాము. తర్వాత మీరు మీకు ఉన్న డౌట్స్ నన్ను అడగవచ్చు. నేను అన్ని ప్రశ్నలకి జవాబు ఇవ్వగలను. బీ బ్లెస్డ్ బై ద డివైన్, బీ బ్లెస్డ్ బై ద డివైన్, బీ బ్లెస్డ్ బై ద డివైన్. పార్ట్ 3 ఆడియన్స్ యొక్క ప్రశ్నలు
మహర్షి గారి జవాబులతో ఉంటుంది. సుఖినో భవంతు.